ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్, వర్త్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ డ్యాన్స్ షో, మన భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారనమాట. మేము అక్కడే కదలకుండా చాలాసేపు కూర్చున్నాం. మీరు కూడా అసలు వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. మీరు మొత్తం తిరిగి వచ్చాక లాస్ట్ ఒక 30 minutes అయినా స్పెండ్ చేయండి ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి మీరైతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి డ్యాన్సులు ఇంకా నేర్చుకొని వేస్తూ ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళకి చాలా చాలా అంటే చాలా రుణపడి ఉండాలి మనం. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎప్పుడూ మర్చిపోయాం. బట్ ఇంకా ఇలాంటి వాళ్ళు కళ మీద ఆశ పెట్టుకొని, లేదంటే దాని ద్వారా ఏం వచ్చినా రాకపోయినా ఇలా కళని కాపాడుతూ ఇంకా ఇలా ఉన్నారంటే చాలా మనం పుణ్యం చేసుకున్నట్టు అనమాట. ప్రతి డ్యాన్స్ ఫామ్ త్రూ చాలా స్టోరీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒకప్పుడు మనం స్టోరీస్ టెల్లింగ్ అనేది ఇలాగే చెప్పేవాళ్ళం. కథలు కానీ ఇవన్నీ పురాణాలు ఇవన్నీ మనం చెప్పిన విధానమే డ్యాన్స్ అనమాట. కళ అంత గొప్పది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క భంగిమలో, ఆ పోజులో చాలా అర్థం ఉంటుంది. ఆ ముఖం మీద పలికించే భావోద్వేగాలలో, ఆ కథలు, ఆ మ్యూజిక్లో చాలా అంటే చాలా కథలు ఉన్నాయి అన్నమాట. సో మేము కదలకుండా అలాగే కూర్చుండిపోయాం అన్నమాట. అంత బాగా అనిపించింది. సో మీరు వెళ్ళినప్పుడు లాస్ట్కి ఇది 7 అలా స్టార్ట్ అవుద్ది, 6:30 నుంచి స్టార్ట్ అవుద్ది ఆల్మోస్ట్. మీరు అలా వచ్చేసి మీరు చూసరికి టైం సరిపోద్ది. అలా వచ్చి కూర్చోండి, చూడండి. నేను షూర్గా చెప్తున్నా మీరు చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. సో అట్లీస్ట్ మీ ఇంట్లో ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ వీటిని చూపియండి. ఇది మన కల్చర్, లేకపోతే ఇది మన సంస్కృతి సాంప్రదాయం అని చెప్పండి. సో కుదిరితే మీ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటే, మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి షోస్కో పంపించండి. లేదంటే ఇలా నేర్చుకుంటా అంటే మీరు నేర్పించడానికి వాళ్ళకి ఒక అడుగు మీరు చేయూతనివ్వండి. సో మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. చూసారా డ్యాన్స్? చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి లైటింగ్స్తో పెట్టేసి. అస్సలు మిస్ అవ్వకండి. సో వచ్చేటప్పుడు చూసాం, డ్యాన్స్ చూసాక చాలా బాగా అనిపించింది. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియంట్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో. అంటే గోపికలతో ఉన్నది, వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం అక్కడ భరతనాట్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ.
ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చు, కానీ శిల్పారామ గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాం. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ SG.